హాయ్ అండి. ఈరోజు వీడియోలో థ్రెడ్తో పైపింగ్ వేయడం రాని వాళ్ళకి థ్రెడ్ లేకుండా పైపింగ్ వేయడం నేర్చుకుంటే మనకి థ్రెడ్తో పైపింగ్ వేయడం ఈజీగా అనిపిస్తుందన్న ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నానండి. మాకు నేర్పిన మాస్టర్ అయితే ఫస్ట్ థ్రెడ్ లేకుండానే మాకు పైపింగ్ వేయడం నేర్పారు. తర్వాత థ్రెడ్తో ఈజీగా అనిపించిందండి. మీకు కూడా ఈ టిప్ ఉపయోగపడుతుంది అనేసి ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ అయితే మనము నెక్ పట్టీ కోసం 1.5 ఇంచు వెడల్పుతోటి క్రాస్ ముక్కలతో నెక్ పట్టీని రెడీ చేసుకుని ఈ విధంగా బ్లౌజ్ నెక్కకైతే జాయింట్ చేయాలి. జాయింట్ చేసేటప్పుడు మనం ముందుగా 1.5 ఇంచు బయటకు వదులుకోవాలండి. నెక్ పట్టీని ఎక్స్ట్రా వదులుకుని ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి. ఈ కుట్టు కూడా మనము 1.5 ఇంచు లోపలికి వేసుకోవాలండి. అలాగే మనకి స్టాలర్స్ ఉంటాయి కదా, స్టాలర్స్ దగ్గర కుట్టు ఉంటుంది కదా, ఈ జాయింట్ కుట్టు బ్యాక్ పార్ట్ వైపుకి మడత ఉందా లేదా అని చూసుకుని అయితే ఈ నెక్ పట్టీని మనము స్టిచ్చింగ్ చేసుకోవాలి. ప్రతి బ్లౌజ్కి కూడా ఇలాగే స్టిచ్చింగ్ చేసుకోవాలి. అలాగే ఈ నెక్ పట్టీ స్టిచ్చింగ్ కోసం మనం 1.5 ఇంచు లోపలికైతే కుట్టు వేయాలండి. మనం ఈ నెక్ పట్టీని నీట్గా జాయింట్ చేసుకుంటేనే మనకి నెక్ రౌండ్ బాగా తిరుగుతుంది. ఈ విధంగా నెక్ పట్టీ స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న కట్స్ అయితే పెట్టుకోవాలి. అలాగే మనం వేసిన కుట్టు అయితే కట్ అవ్వకూడదండి. కట్టింగ్లు పెట్టేటప్పుడు అలా చూసుకుంటే ఈ కుట్టు బయటే మనం నెక్ పట్టీ స్టిచ్చింగ్ చేసిన కుట్టు బయట ఈ చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి. ఈ విధంగా నెక్ పట్టీ స్టిచ్చింగ్ చేసాక లోపల వైపు అయితే ఇలా ఉంటుంది మనకి. అలాగే పైన వైపు అయితే మనకి ఇలా ఉంటుంది. ఈ విధంగా ఉన్న తర్వాత మనం ఏం చేయాలంటే లోపల వైపు నుంచే మనం మడత వేసుకోవాలి. లోపల వైపున మనకి కుట్లు ఉంటాయి కదండి, నెక్ పట్టీ స్టిచ్చింగ్ చేసిన జాయింట్ కుట్లు. ఈ కుట్లని బ్లౌజ్ వైపుకి మడత పడేసి మనం 1.5 ఇంచు ఎగస్ట్రా వదులుకున్న ఆ 1.5 ఇంచుని మడత వేసేసి తర్వాత ఈ నెక్ పట్టీని ఈ విధంగా నేను వీడియోలో చూపించే విధంగా ఫోల్డింగ్ చేయాలి. ఇది మనము చూడండి ఒకసారి వీడియోలో నేను సన్నగా మడత పెట్టాను, మళ్ళీ కొద్దిగా లావు చేశాను, మళ్ళీ సన్నగా చేశాను, మళ్ళీ కొద్దిగా లావు చేశాను. వేళ్లతోటే ఈ విధంగా మనము పైపింగ్ ఎంత లావు కావాలో అంత అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అన్నమాట. నాకైతే సన్నగానే కావాలండి. అంటే మనకి థ్రెడ్ ఎంత సన్నగా ఉంటుందో అంతే సన్నగా అయితే నేను ఈ పైపింగ్ మడత వేసుకున్నాను. ఈ బ్లౌజ్ పీస్ని అలా మడత పెట్టాను అన్నమాట. ఇదే విధంగా మడత పెట్టుకుని మనం కుట్టు వేసుకోవాలి. అలాగే ఈ వేసి కుట్టు ఇప్పుడు వేస్తున్నాం కదా, ఈ వేసి కుట్టుని బ్లౌజ్ మీద కానీ పైపింగ్ మీద కానీ పడకూడదండి. రెండాటికి మధ్యలో మనకి నెక్ పట్టిని జాయింట్ చేసిన గాడి ఉంటుంది కదా, ఆ గాడిలోనే ఈ కుట్టు పడి ఈ విధంగా వేసుకోవాలి. మనం స్టార్టింగ్లో సూదిని ఎలాగా అంటే బ్లౌజ్ మీద పడేలాగా సూదిని పెట్టుకున్నామంటే బ్లౌజ్ మీదే పడిపోతుంది. అలా కాకుండా పైపింగ్ మీద పడేలాగా సూదిని పెట్టుకున్నామంటే పైపింగ్ మీద పడుతుంది. అలా కాకుండా మీరు రెండింటికి మధ్యలోనే ఆ గాడిలోనే సూది పడి ఈ విధంగా మనము సూదిని అడ్జస్ట్ చేసి కుట్టు వేసామంటే దాని అంతటా అదే పోతుందన్నమాట. మధ్య గాడిలోంచి వెళ్ళిపోతుంది. ఈ పక్కన ఆ పక్కన కూడా కుట్టు పడదండి. చూడండి నీట్గా కూడా వస్తుంది. ఈ విధంగా చూసుకుంటూ మీరు కుట్టు అయితే వేసుకోవాలన్నమాట. మనకి థ్రెడ్తో పైపింగ్ వేయడం అయితే థ్రెడ్ని చూసుకుంటూ ఉండాలి. అలాగే ఈ నెక్ పట్టీని సన్నగా లావుగా మడత పెట్టుకోవడానికి అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. అలాగే కుట్టు కూడా ఎలా పడుతుందని చూసుకోవాలండి. అందుకనే ఫస్ట్ మీరు థ్రెడ్ లేకుండా ఈ విధంగా వేయడం నేర్చుకుంటే మనకి థ్రెడ్ కూడా ఉండదు. కాబట్టి మనము ఈ నెక్ పట్టీని ఓన్లీ థ్రెడ్ అంత సన్నంగా మడత పెడుతున్నామా లేదా అని చూసుకుని కుట్టు వేసేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇలా ట్రై చేయండి. ఇలా ట్రై చేసి మీకు సింపుల్గా అనిపించిన తర్వాత థ్రెడ్ పెట్టండి. మీరు థ్రెడ్తో పైపింగ్ నేర్చుకున్న తర్వాత ఈ విధంగా కుట్టాలనిపించదండి. ఎందుకంటే మనకి థ్రెడ్ లేకుండా వేసి పైపింగ్ కంట థ్రెడ్తో వేసి పైపింగే ఈజీగా అయిపోతుందండి. అలవాటు అవనంతసేపు కష్టంగా అనిపిస్తుంది, కానీ అలవాటు అయిందంటే చాలా ఈజీగా వేసేయచ్చు అన్నమాట. మనకి పైపింగ్ అందంగా రౌండ్గా రావాలన్నా, చేతి పని చేసుకుని నెక్ పట్టి అందంగా రావాలన్నా సరే మనం ఫస్ట్ నెక్ పట్టీని బ్లౌజ్కి జాయింట్ చేసేటప్పుడు 1.5 ఇంచు లోపలికి నీట్గా జాయింట్ చేసుకుంటే మనకి పైపింగ్ అన్నీ నీట్గా వస్తాయండి. పైపింగ్ మడత అన్నీ బాగా వస్తాయి అన్నమాట. ఒకసారి చూడండి మనకి ఎంత నీట్గా వచ్చిందో. కుట్టు కూడా మనకి పైపింగ్ మీద కానీ బ్లౌజ్ మీద కానీ పడకుండా మధ్యన గాడిలో పడేలాగే వేసాను. ఈ విధంగా పైపింగ్ మడత వేసేసుకుని కుట్టు వేసుకున్న తర్వాత మనకి క్లాత్ ఇలా ఉండిపోతుంది కదా, ఆ క్లాత్ని అడుగు వైపున ఈ విధంగా డబుల్ మడత వేసేసుకుని కుట్టు వేసేసుకోవాలి. ఈ మడత వచ్చేసి 1/2 ఇంచు కంటే ఎక్కువ ఉండకూడదండి. 1/2 ఇంచు కంటే కొద్దిగా తక్కువ ఉన్నా పర్లేదు, కానీ 1/2 ఇంచు కంటే ఎక్కువ ఉండకుండా చూసుకుంటూ మడత వేసేసి కుట్టు వేసేసుకోవాలి. అయితే కొంతమందికి ఈ కుట్టు అయితే ఇష్టం ఉండదు, చేతి పని రావాలి అంటారు. చేతి పని కావాలి అనుకున్న వాళ్ళకి నేను ఇప్పుడు వేసి కుట్టు లూజ్ కుట్టు వేసేసి చేతి పని చేసుకున్న తర్వాత తిప్పేసుకుంటే మీకు నీట్గా ఉంటుందన్నమాట. ఈ విధంగా బ్లౌజ్కి అయితే పైపింగ్ చాలా నీట్గా అయితే వేసుకోవచ్చండి. థ్రెడ్ లేకుండా కూడా చాలా నీట్గా వస్తుంది మనకి. ప్లీజ్ అండి వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.